నంద్యాల జిల్లా ఆలగడ్డ 4 రోడ్ల కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి నలుపు రంగు పెయింట్ పూసిన నిందితుడు సిద్ధంరెడ్డి రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు తనను 16 కోట్లు మోసం చేశారని, పార్టీ పెద్దల వద్దకు తిరిగినా న్యాయం జరగకపోవడంతోనే ఇలా నిరసన తెలిపినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. స్థానిక నాయకుడు సురేంద్ర పద్మనాభరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పారిపోతున్న రమణారెడ్డిని పట్టుకుని అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినందుకు అతనిపై చర్యలు తీసుకుంటున్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మార్నింగ్ ఆల్గడ్డ టౌన్లో మన దగ్గర మార్నింగ్ 7 AM ఒక కంప్లైంట్ వచ్చింది that midnight or early morning hours ఒక గుర్తు తెలియని వ్యక్తి he has defaced the statue of former CM Dr. YS రాజశేఖర్ రెడ్డి గారు. సో ఆ విగ్రహం మీద బ్లాక్ కలర్ పెయింట్ విసిరేశారు అని, అండ్ ఆ విగ్రహం మొహం మీద ఒక వైట్ కలర్ క్లోత్ కట్టేసి విగ్రహం మీద బ్లాక్ కలర్ పెయింట్ విసిరేశారు అని మనకి సూచన వచ్చింది. తర్వాత అక్కడ ఆలగడ్డ వైసీపీ లీడర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు ఫైల్ చేసుకొని ఒక సస్పెక్ట్ పర్సన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సస్పెక్ట్ పర్సన్ని నంద్యాల టౌన్లో ఉన్న ఒక లాడ్జ్ నుంచి ఈరోజు మధ్యాహ్నం అతన్ని అరౌండ్ 2 PM అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అతని దగ్గర నుంచి రికవర్ చేసిన మెటీరియల్ ప్లస్ అతని దగ్గర ఉన్న ఫోన్ ప్లస్ అతని దగ్గర ఉన్న ఇంకా మెటీరియల్ బట్టి అండ్ అతని కన్ఫెషన్ బట్టి he has been established as the main accused in this case.